టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం. ఈ వారములో మనకి గ్రహ స్థితిగతులను కనుక మనం చూసుకున్నట్లయితే ఏ రాశిలో ఉన్నాయో చూద్దాం. ముందుగా మనకి కుంభరాశిలో రాహు ఉన్నాడు. అలాగే ఈ యొక్క మీనరాశిలో శని భగవానుడు ఉన్నాడు. మరి కుజుడు మనకి ఈ యొక్క మేషరాశిలో ఉన్నాడు. ఆ తర్వాత ఈ యొక్క 15వ తేదీ వరకు కూడా మనకి ఈ యొక్క రవి మనకి వృషభ రాశిలో ఉన్నాడు. ఇక బుధుడు 29 మే 2026 సంవత్సరం నుంచి ఈ యొక్క మిథున రాశిలోకి వచ్చేసాడు. కాబట్టి ఈ జూన్ 15 తర్వాత నుంచి మనకి 2వ వారం వరకు కూడా మిథున రాశిలోకి రవి ప్రవేశం జరుగుతుంది. కాబట్టి మనము గురుడు ఆల్రెడీ మనకి ఈ యొక్క మిథున రాశిలోనే ఉన్నాడు. ఈయన 2 జూన్ 2026 సంవత్సరం తర్వాత మనకి కర్కాటక రాశిలోకి రావడం జరుగుతుంది. అలాగే సింహరాశిలో కేతు ఉన్నాడు. వీటిని బట్టి ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఒక్కొక్క రాశి వారీగా ఎలా ఉంటుందో చూద్దాం. సింహరాశి. ఈ సింహరాశి వారికి అందరికీ కూడా సప్తమంలో ఉన్నటువంటి రాహుగ్రహము అనేకమైనటువంటి ఉపద్రవాలను మీకు తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి. అయితే వీటిలన్నింటినీ కూడా మీరు అధిగమించడం జరుగుతుంది. మీ యొక్క భర్త మీకు తెలియకుండా మరి ఇతరులకి అందరికీ కూడా సహాయం చేస్తూ కొన్ని లక్షల రూపాయలు బయట వాళ్ళకి ఇచ్చేయడం జరుగుతుంది. అయితే మీకు అవసరమైనప్పుడు మీరు వడ్డీ కట్టుకుంటున్నారు ఆ డబ్బులకి, మీరు వేరే వాళ్ళ దగ్గర తెచ్చుకోవడం వల్ల. కానీ ఆ భర్త మాత్రము మనకి వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళు మాత్రం తిరిగి మీకు ఇన్ టైం ఎవ్వరు. ఇప్పుడప్పుడే ఈ వారం చాలా ఇబ్బందులు పడతారు. అలాగే అష్టమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన ప్రతి పని కూడా అనేకమైన సార్లు మీరు చేసుకోవాలి. ఒకసారి మీకు సక్సెస్ అనేటటువంటిది రాదు. అలాగే ఈ యొక్క సింహరాశి వారికి బయటగా అవసరమైతే తప్ప బయటకు వెళ్ళకూడదు. యాక్సిడెంట్లు జరిగేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా జన్మంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన క్రానిక్ డిసీజెస్ అన్నీ కూడా బయటపడడానికి అవకాశాలు ఉంటాయి. గుమ్మడికాయ, గోంగూర కూర ఇవన్నీ తినండి. ఆ తర్వాత ఈ రాశి వారికి అందరికీ కూడా వ్యయములో గురుడు వచ్చాడు కాబట్టి 2 జూన్ 2026 సంవత్సరం నుంచి మరి మీకు చక్కగా ఈ యొక్క చుట్టాలు కానీ బంధువులు, పరివారాలు, స్నేహితులు వీళ్ళు ఎవరు వచ్చినా సరే మరి మీరు సంతకాలు, షూరిటీ సంతకాలు పెట్టకండి. పెట్టినట్లయితే ఇరుక్కుపోతారు. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మరి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహు కిలోంపావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో చేసుకోవడం, మంత్రజపం చేసుకోవడం ద్వారా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఒక జమ్మి చెట్టుని మీరు ఇంట్లో పెంచుకోవాలి, కుండీలో వేసి. ఆ తర్వాత పెద్ద అయిన తర్వాత బయటకు వేసి దాన్ని పెంచాలి. రోడ్డు మీద ఎక్కడన్నా వేసి నీళ్లు పోసి రోజు పెంచాలి. ఈ తులసి చెట్టు మాదిరిగా మీరు పూజ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే మీరు దినదినాభివృద్ధి కలుగుతుంది. శుభమస్తు.